దేవుని యందు అపేక్ష కలిగి ఆయన నడుచుకుంటూ ఉన్నాడు. అయితే ఇంకొక మాట మనం చదువుకున్నట్లయితే 6వ వచనం చూద్దాం, చూడండి. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి గాతు ప్రాకారమును యబ్నే ప్రాకారమును అష్డోదు పడగొట్టి అష్డోదు దేశములోను ఫిలిష్తీయుల దేశములోను ప్రాకారములను కట్టించెను. ఫిలిష్తీయులతోను గోర్బయలులోను నివసించిన అరబీయులతోను మెహూనీయులతోను అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేశాడు. శత్రువులతో పోరాడినప్పుడు ఏమండి, ఇతర దేశంలో వ్యతిరేకం జరిగినప్పుడు ఆ యోధా దేశం మీద వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడంట ఓడిపోలేదు అంటే కారణం ఏంటి? దేవుని దయ, దేవుని యొక్క కాపుదల. మనకు కూడా దేవుని కాపుదల ఉండాలి.